ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలం కృపా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం ప్రార్థించే కొలది, మనం దేవుళ్ళో సన్నిధిలో నడిచే కొలది, ప్రార్థన జీవితం కలిగి జీవించే కొలది దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇర్మియా 31 అధ్యాయము 9వ వచనం. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. దేవుడు మనకు చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. మనం ప్రార్థిస్తూ దేవుడి సన్నిధిలో సాగిపోతున్నప్పుడు, ఎన్నో శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎన్నో కష్టాలు మనల్ని చుట్టుముడుతున్నప్పుడు, ఎన్నో సమస్యలు మన జీవితంలో మనకి ఎదురవుతున్నప్పుడు అన్నిటినీ జయించడానికి ప్రార్థనే మనకు ఆధారమైనది. మనం ప్రార్థించుచుండగా ఇశ్రాయేల్ జనాలను ప్రార్థిస్తూ సాగిపోతున్నారు. వారి జీవిత యాత్రలో సాగిపోతున్న ఎన్నో ఆటంకాలు వారికి ఎదురవుతున్నప్పటికీ కూడా వారు ప్రార్థించే కొలది సమస్యలకు అన్నిటికీ కూడా జయాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం భయంకరమైన శ్రమ వారికి ఎదురైనప్పుడు వారి దేవుడికి మొరపెట్టారు. వారి దేవుడి సన్నిధిలో ప్రార్థించారు. నిజముగా మొరపెట్టిన వారికి సమీపంగా ఉంటానని ఆయన చేసిన వాగ్దానం ప్రకారంగా వారు మొరపెట్టిన వెంటనే వెనకాల శత్రు సమూహం తరుముచున్న ఎర్ర సముద్రం వారికి ఎదురైన ప్రార్థించిన వెంటనే ఒక్క నిమిషంలో ఆ సమస్యనంతటిని కూడా దేవుడు తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. మనం ప్రార్థిస్తూ ఉండగా మనకు సాగిపోతూ ఉండగా ఎన్ని శ్రమలు మనకు ఎదురైనప్పటికీ కూడా మనం ప్రార్థించే కొలది కూడా మనకి మంచి మంచి కార్యాలు ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో వేసారిపోతున్న మన జీవితంలో ప్రార్థన జీవితాన్ని మేమాత్రం కోల్పోకుండా వారు ప్రార్థించుచుండగా వారికి దేవుడు తోడేయండి అద్భుతాలు చేశాడని ఆయన చేసిన వాగ్దానం మనం కూడా ఈ దినాన్ని నెరవేర్చుకుందామండి. ప్రార్థన జీవితంలో ఎవ్వరూ చల్లారిపోవద్దు. ప్రార్థన కలిగి మనకి ఏ సమస్య వచ్చినా ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేస్తే మన ప్రతి సమస్యకు ఆయన జవాబు ఇచ్చి మనలను నీటి కాలువల వారం నాటబడిన చెట్టు వలె, పచ్చని చెట్టు వలె ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే ప్రార్థించే పరిధులుగా మనం ఉందామా? ఒకవేళ ప్రార్థనా జీవితంలో నువ్వు చల్లారిపోయేవేమో మరలా మోకరించు. మరలా ఈ దినాన్నే ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రతి సమస్యను దేవుడు ప్రార్థన ద్వారా జయమిస్తాడు. అట్టి జయము నీ జీవితంలో దేవుడి దినాన్ని మరలా అనుగ్రహించును గాక. చిన్నమంద సత్య సువార్త 32వ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి 3, 4, 5, 6 దీవెన గ్రౌండ్ కె గంగవరం నందు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి. పాస్టర్ అబ్రహాం గారు, హోసనా మినిస్ట్రీస్ గుంటూరు. పాస్టర్ వర్గీస్ గారు, విజయవాడ. పాస్టర్ జాన్ బాబు గారు, చెన్నై. పాస్టర్ సునార్ జోసెఫ్ గారు, కేరళ. చిన్నమంద క్వాయర్ వారిచే అభిషేక ఆరాధన. అభిషేకించబడిన దైవజనులచే ఆత్మీయ వర్తమానాలు మరియు మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఉచిత భోజన వసతులు కలవు. రండి, మీ కుటుంబ సభ్యులుగా వచ్చి ఈ దీవెన పండుగల్లో పాల్గొని దైవ దీవెనను పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు. చిన్నమంద సత్య సువార్త దీవెన గ్రౌండ్, కోటిపల్లి రోడ్, కె గంగవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.